నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను కిరణ్. నదులకు నడుకలు నేర్పిన కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కథ మొత్తానికి బిగ్ ఫెయిల్యూర్గా తేలిపోయింది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రానే వచ్చింది. అందరూ ఊహించినట్లు అనుకున్నట్లు సంచలన విషయాలే బయటకు వచ్చాయి. అయితే ఈ కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా మారడానికి కారకులు ఎవరు, ఎవరి నిర్లక్ష్యం ఉంది, ఎవరి బాధ్యత ఎంత, ఎవరెవరు ఏ తప్పులు చేశారు, ఏ పర్మిషన్లు తీసుకోలేదు, ఏ రిపోర్ట్లు తొక్కి పెట్టారు, కాంట్రాక్టర్లకు లబ్ధి ఎలా చేకూర్చారు, నెక్స్ట్ ఏం చేయాలి, ఎవరిని బాధ్యుల్ని చేయాలి, ఎవరి దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలి, ఇవన్నీ కాళేశ్వరం రిపోర్ట్లో క్లారిటీగా ఉన్నాయి. అవేంటి అనేది క్షుణ్ణంగా చూసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నదులకు నలుకలు నేర్పాం, నదినే ఎత్తిపోసాం, మలుపులు తిప్పాం. కాళేశ్వరం ఒక చరిత్ర. అపర భగీరథుడు కేసీఆర్ ఇది కాళేశ్వరం గురించి బీఆర్ఎస్ చేసుకున్న ప్రచారం. ఇప్పుడు అదంతా ఓ కలలా కరిగిపోయింది. ఎంతో ఊహించుకొని కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. మరి ఎందుకు కూలింది, ఎవరెవరి తప్పులేంటి, ఇవన్నీ లెక్కలు తేలాలి కదా. అందుకే రేవంత్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ను నియమించడం, ఆ కమిషన్ రిపోర్టు రెడీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో మొదటి తప్పు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వేసిన కమిటీ రిపోర్ట్ను తొక్కిపెట్టడం. మేడిగడ్డలో ప్రాజెక్ట్ నిర్మించొద్దని లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోకపోవడం మానేశారు. లొకేషన్ మార్చడం, ఇక ఎందుకు ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, ఎందుకు తొక్కిపెట్టారన్నది కాళేశ్వరం కూలుడుతోనే తెలంగాణ ప్రజలకు క్లారిటీ వచ్చింది. పాత లొకేషన్ అంటే తుమ్మడి హెట్టి దగ్గరే ఉండి ఇంత నష్టం జరగకపోయేది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని మొదట నిర్ణయం తీసుకున్నాకే ఆయా చోట్ల బ్యారేజీలు కట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసే బాధ్యతను వ్యాప్కోస్ అప్పగించారని జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ నిర్ధారించింది. ఆ తర్వాత వ్యాప్కోస్ రిపోర్టు ఆధారంగానే బ్యారేజీలు కట్టామని కేసీఆర్, హరీష్ రావు కమిషన్ ముందు సాక్ష్యాలు ఇచ్చారు. ఇది కంప్లీట్ మిస్లీడింగ్ వ్యవహారం, తప్పుడు సాక్ష్యాలు అని ఘోష్ కమిషన్ గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జీవోలు 231, 232, 233 జారీ చేశారని, కానీ వాటిని కేబినెట్ ముందు ఉంచలేదని, మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమని గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు 71,436 కోట్ల రూపాయలు అని ప్రధానమంత్రికి 2016 ఫిబ్రవరి 21న నాటి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. అసలు మ్యాటర్ ఏమిటంటే అప్పటికి వ్యాప్కోస్ ఫైనల్ DPRను ప్రభుత్వానికి సమర్పించలేదు. అలా జరగకముందే కేసీఆర్ స్వయంగా 71,000 కోట్లు అవుతుందంటూ ప్రధానికి లేఖ ఎలా రాశారని రిపోర్టులో క్వశ్చన్ చేశారు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ టర్న్కీ పద్ధతిలో జరగాలని కేంద్ర జలవనరుల సంఘం సూచించగా, లంసం పద్ధతిలో నిర్మాణ సంస్థలకు పనులు కట్టబెట్టడం ఏంటని ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పుపట్టింది. ఎవరైనా అలా చేస్తారా అని క్వశ్చన్ చేసింది. అంతేకాదు, ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచేయడం వెనుక మతలబులను బయటపెట్టింది. మొదట ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 38,500 కోట్లు కాగా, ఆ తర్వాత దానిని 71,436 కోట్లకు, ఫైనల్గా 1,10,248 కోట్ల రూపాయలకు పెంచేశారన్నది. నిర్మాణ సంస్థలకు అనుచితంగా లబ్ధి చేకూర్చడానికి 2 దఫాలుగా అంచనాలను సవరించడాన్ని కమిషన్ తప్పుపట్టింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ స్థలాలను మార్చారని, ఆ పేరిట బ్యారేజీల పొడవు, ఫ్లడ్ బ్యాంకులు, డిజైన్లలో మార్పులు చేశారన్నది రిపోర్ట్. వాటిని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేశారని ఐడెంటిఫై చేసింది. బ్యారేజీల డిజైన్ను ఫ్లోటింగ్ స్ట్రక్చర్లుగా, అంటే తేలియాడే విధంగా చేసి వాటిని రిజర్వాయర్లుగా వినియోగించారని, ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్కు విరుద్ధమని గుర్తించింది కమిషన్. ఇక బ్యాక్ వాటర్ స్టడీస్, టేల్ వాటర్ రేటింగ్ కర్వ్లు, జీడీ కర్వ్లు, జియో ఫిజికల్ టెస్టులు ఏవి చేయకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేపట్టారన్నది కమిషన్. మేడిగడ్డ నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తయినట్లు నిర్మాణ సంస్థకు ధృవీకరణ పత్రం ఇచ్చారని, బ్యారేజీల్లో లోపాలు బయటపడినా, లీకేజీలు కనిపించినా పట్టించుకోకుండా వీటిని జారీ చేయడాన్ని కమిషన్ నివేదిక తప్పుపట్టింది. ప్లానింగ్లో, సాంకేతికత, ఆర్థిక క్రమశిక్షణలో నిర్లక్ష్యంతో భారీ ఎత్తున ప్రజాధనం వృధా కావడానికి కారణమయ్యారు. ఇందులో నాటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు, అలాగే ఇంజనీర్లు, కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు, వీళ్ళంతా బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్ తేల్చి చెప్పింది. ఇక అందరి నిర్లక్ష్యంతో కాళేశ్వరాన్ని కుప్పచేసి పెట్టారని కమిషన్ తన 650 పేజీలతో 3 వాల్యూమ్లుగా ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టం చేసింది.
కాళేశ్వరంపై 2024 మార్చి 11న ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 58 అఫిడవిట్ల ఆధారంగా 115 మంది అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులను విచారించారు. గతేడాది ఆగస్టు 21న ఓపెన్ కోర్టు నిర్వహించి స్టేట్మెంట్లు సేకరించి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్తో కాళేశ్వరం డార్క్ సీక్రెట్స్ అన్ని అఫీషియల్గా ఓపెన్ అప్ అయ్యాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఎవరెవరు బాధ్యులో కేసీఆర్, హరీష్ రావు, ఈటల, ఈఎన్సీ, సిఈ ఇలాంటి వారందరి పేర్లను ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టు వైఫల్యంలో ఎవరి బాధ్యత ఎంత ఉంది? జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో ఏ తప్పులు చేశారని ప్రస్తావించింది. తప్పు జరిగిందని తేలింది. సరే, మరి నెక్స్ట్ జరగబోయేది ఏంటి? అరెస్టులు ఉంటాయా అనేది వేచి చూడాలి. కాళేశ్వరం కూలడానికి బాధ్యులెవరో పీసీ ఘోష్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో నెంబర్ 1 కేసీఆర్, మాజీ సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చి తుమ్మిడిహెట్టి దగ్గర కాకుండా మేడిగడ్డకు షిఫ్ట్ చేయించారు. ప్రాజెక్టులోని 3 బ్యారేజీల ప్లానింగ్, నిర్మాణం, కంప్లీషన్, O&Mలలో అవకతవకలు, అక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆర్ బాధ్యుడని పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల వల్లే 3 బ్యారేజీలకు ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడిందన్నది. అంతేకాదు, వాప్ కోర్స్ రిపోర్ట్ విషయంలో కమిషన్ ముందు కూడా తప్పుడు సాక్ష్యం ఇచ్చారన్నది. కేసీఆర్ కోరికను నెరవేర్చేందుకు, ఆయన ఆలోచనలు అమలు చేసేందుకే నాటి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు ప్రయత్నించారు. మేడిగడ్డ వద్దే బ్యారేజీ కట్టాలని ఒక ఇంజనీర్లా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేశారు. రిటైర్డ్ ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టి మేడిగడ్డకు మార్గం సుగమం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేశారు. సొంత నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో షీట్ ఫైల్స్ బదులుగా సీకెంట్ ఫైల్స్ను వినియోగించాలని 2017 జనవరి 9వ తేదీన హరీష్ రావు ఇచ్చిన ఆదేశాలే దీనికి సాక్ష్యం. 2015 ఏప్రిల్ 7న ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక అంశంపై హరీష్ రావు కమిషన్ ముందు వాస్తవాలు చెప్పలేదు. ఇక తుమ్మిడిహెట్టి బ్యారేజీకి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినట్టు 2015 మార్చి 13న నాటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి లేఖ రాస్తే తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత అంచనాల మేరకు లేదని, దీనిపై మళ్లీ సమీక్షించాలంటూ హరీష్ రావు 2015 మార్చి 20న కేంద్రానికి లేఖ రాశారు. ఈ కారణంలో నిజాయితీ, చిత్తశుద్ధి లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రులు సొంత నిర్ణయాలు తీసుకుని వాటిని అధికారిక నిర్ణయాలుగా అమలు చేస్తుంటే ఆర్థిక శాఖ మంత్రిగా అడ్డుకునే బాధ్యతను ఈటల రాజేందర్ ఆపాలి కదా. అది చేయకుండా వాళ్ళకి వంత పాడుతూ వచ్చాడు. ఇక రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతుందని తెలిసినా ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలపై తనకు సమాచారం లేదని బాధ్యతారహితంగా కమిషన్ ముందు చెప్పారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 3 బ్యారేజీల నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ ఈటెల కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాల్లో నాటి సీఎం కేసీఆర్ తీసుకున్న సొంత నిర్ణయాలన్నిటికీ అధికారులు తందానా అన్నారు. ఈ అవకతవకల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పాత్రతో పాటు మొత్తం 18 మంది అధికారుల బాధ్యత ఉంది. వీరిలో సీఎస్గా పనిచేసిన ఎస్కే జోషి కూడా ఉన్నారు. ఆయన అప్పట్లో నీటిపారుదల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ చైర్మన్గా వ్యవహరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో పాటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. అధికారుల స్థాయిలో తీవ్రమైన లోటుపాట్లకు ఈయనే బాధ్యుడు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ క్యాబినెట్ అనుమతులకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈఎన్సీ మురళీధర్ తన అధికార పరిధిని మించి ప్రవర్తించారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సభ్యులు, చీఫ్ ఇంజనీర్లు టి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, ఎస్ఈ చంద్రశేఖర్, ఈ బసవరాజు తప్పుడు డిజైన్లు, డ్రాయింగ్లు సమర్పించారు. రాష్ట్ర నమ్మకాన్ని కుట్రపూరితంగా వమ్ము చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చూపిన చీఫ్ ఇంజనీర్లు జె శ్రీదేవి, జి రమేష్ ఆశీర్వాదం కూడా బాధ్యులే. ప్రాజెక్టు పూర్తయినట్టు తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేసిన ఈఈ, ఎస్ఈలు చర్యలకు అర్హులు. క్షేత్రస్థాయి నిర్మాణాలపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఈఎన్సీ జి అనిల్ కుమార్, బి నాగేందర్ రావు, ఎస్డిఎస్ఏ చీఫ్ ఇంజనీర్ టి ప్రమిళ, హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్, సిడిఓ చీఫ్ ఇంజనీర్లు టి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, రామగుండం ఈఈ సర్దార్ ఓంకార్ సింగ్, పిసిఎస్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ బి హరిరామ్ బాధ్యులే. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకంగా భావించే గైడ్ బండ్, ఫ్లడ్ బ్యాంక్ వంటి కీలక పనులను కూడా ప్రాజెక్టులో కాకుండా అదనపు పనులుగా విభజించారు. వీటిని నామినేషన్ పద్ధతిలో నిర్మాణ సంస్థలకు అప్పగించారు. 2017 డిసెంబర్ 9వ తేదీన కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించి ఒప్పందంలో లేని అదనపు పనులను నేరుగా అప్పగించారు. కాంట్రాక్టర్కు అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించారు. సీఎం మౌలిక ఆదేశాలతో కాఫర్ డ్యామ్, గైడ్ బండ్ నిర్మాణ పనులను అప్పగించడం వల్ల ప్రభుత్వంపై 369 కోట్ల అదనపు భారం పడింది. అవకతవకలకు పక్కా ఆధారం ఇది.
ఇక కొన్ని పనులకు సంబంధించి సవరణ అంచనాలకు ముందే పరిపాలన అనుమతులు ఇచ్చేసి తర్వాత మంత్రివర్గం ఆమోదం తీసుకున్నారు. ప్రాజెక్టు డిజైన్లలో మార్పు, సిబ్బంది నివాస గృహాల నిర్మాణం, గెస్ట్ హౌస్ల నిర్మాణం, కరకట్టల నిర్మాణం అదనపు పనుల్లో చేరడంతో నిర్మాణ అంచనాలు విపరీతంగా పెరిగాయి. నిర్మాణ సంస్థలకు అనిశ్చిత లబ్ధిని చేకూర్చడానికే అంచనాలను సవరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోటుపాట్లు బాధ్యత కాంట్రాక్టు సంస్థలదే, కానీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధంగా వివరించాయి. భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ద్రోహానికి పాల్పడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే పనులు పూర్తయినట్టు చెప్పి సర్టిఫికెట్లు పొందాయి. అసంపూర్తిగా వదిలేసిన పనులు, లోపభూయిష్టంగా చేసిన పనులను ప్రభుత్వ నిబంధనలు, ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థలే పూర్తి చేయాలి. లేని పక్షంలో ప్రభుత్వమే పూర్తి చేసి ఆ వ్యయాన్ని సంస్థల నుంచి వసూలు చేయాలి. లోపభూయిష్టంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల పునరుద్ధరణ బాధ్యత సంబంధిత కంపెనీలదే. డిజైన్ ప్రకారమే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామన్న ఎల్ఎన్టీ వాంగ్మూలం ఆమోదయోగ్యం కాదు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ రూపొందించిన డిజైన్లలో ఎల్ఎన్టీ పాత్ర ఉందన్న విషయం ఈమెయిల్ను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. పలు అంశాల్లో కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులు కుమ్మక్కయ్యారన్నది స్పష్టంగా తెలుస్తోంది. రెండోసారి అడ్డగోలుగా అంచనాల పెంపునకు కారకులైన ఇంజనీర్లు, అనుమతించిన రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సభ్యుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేయాలి. బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయి. అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలు మారినప్పుడు కీలకమైన బ్లాక్ వాటర్ అధ్యయనాలు, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వులు, జీడీ కర్వులు, జియోఫిజికల్ పరీక్షలు చేయలేదు. తగిన క్షేత్రస్థాయి అధ్యయనాలు లేకుండానే డిజైన్లను సిద్ధం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ దిగువ భాగంలో మోనోలిథిక్ డిజైన్కు విరుద్ధంగా ఆర్సీసీ కటాఫ్లు డిజైన్ చేశారు. రాఫ్ట్ స్లాబ్లో ప్రమాణాలు పాటించలేదు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలున్నాయి. ప్లింత్ స్లాబ్, జాయింట్ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదు. వరద ప్రవాహ వేగాన్ని సరిగ్గా అంచనా వేయలేదు. దీంతో పనులన్నీ దెబ్బతిన్నాయి. సీకెంట్ ఫైల్స్ అమెరికాలో కాంక్రీట్ నాణ్యతలోనూ లోపాలున్నాయి. మొత్తం 37,228 నమూనాలు పరీక్షించాల్సి ఉండగా కేవలం 7,498 నమూనాలే పరిశీలించారు. ఇసుక, సిమెంట్ ఏ నిష్పత్తిలో వినియోగించారనే దానిపై స్పష్టత లేదు. అన్నారంలో ప్లింత్ స్లాబ్ను మోనోలిథికల్ విధానంలో కట్టలేదు. 2019లోనే బ్యారేజీల్లో లోపాలు బయటపడ్డాయి. వాటిని సకాలంలో సరిచేయలేదు. మార్చి 1న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం 2,591 కోట్ల అంచనాతో జీవో నంబర్ 231ను జారీ చేశారు. దానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ఈ నిర్ణయం మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి టి హరీష్ రావు మాత్రమే తీసుకున్నారు. మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోకుండా జీవో జారీ చేయాల్సినంత అత్యవసర నిర్ణయం కూడా కాదు. బ్యారేజీలకు పరిపాలనానుమతి ఇచ్చే నోట్ ఫైల్స్పై నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి 2016 ఫిబ్రవరి 26న సంతకం పెడితే అదే రోజు అప్పటి మంత్రి సీఎం సంతకం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ప్రారంభంలో 38,500 కోట్లుగా ఉంది. నాటి సీఎం కేసీఆర్ లేఖ ఆధారంగా 2016లో 71,436 కోట్లకు పెంచారు. ఆ తర్వాత 2022 మార్చిలో రెండోసారి అంచనా వ్యయాన్ని 1,10,248 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారంటీపై కాళేశ్వరం కార్పొరేషన్ 87,449 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ అంతా ఆర్థిక అవకతవకలు, భారీ నిబంధనల ఉల్లంఘనలున్నాయి. భారీగా ప్రజాధనం వృధా అయింది. కాంట్రాక్టు సంస్థలు సమర్పించిన బిల్లులు, ధరల సర్దుబాటుపై లోతైన విచారణ చేయాలి. బడ్జెటేతర అప్పులపై లోతుగా, నిశితంగా, నిష్పక్షపాతంగా అధ్యయనం చేయాలి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులపై ఆర్థికపరమైన విచారణ జరగాలి. ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారులు ఎవరో తేలాలి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను విచారణ కమిషన్ సేకరించింది. అందులో ఎన్డీఎస్ఏ నివేదిక, కాగ్ రిపోర్టు, విజిలెన్స్ నివేదిక, నీటిపారుదల శాఖ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, కేబినెట్ తీర్మానాలు, ప్రభుత్వం ఇచ్చిన ఇతర పత్రాలు ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన జరపడంతో పాటు నిపుణుల కమిటీ, ఇంజనీర్లు, గుత్తేదారు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిపింది. మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్థిక, సాగునీటి మంత్రులు, కీలక విభాగాల అధిపతులను విచారించి ఇప్పటికే వివరాలు సేకరించింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.